రాష్ట్రంలో ఒక సంవత్సరం అవుతుంది కుటుంబ ప్రభుత్వం వచ్చి. ఈ ఒక్క సంవత్సరంలో రాష్ట్రం వ్యాప్తంగా దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలు, గూండాగిరి, మహిళలను చూడకుండా దౌర్జన్యకాండాలు చేసే పరిస్థితులు చూస్తున్నాం. మన అనంతపురం అయితేమి, మన వైజాగ్ అయితేమి, గుంటూరు అయితేమి, ఏ ప్రాంతంలో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్గా చేసుకొని, కార్యకర్తలు చూసుకొని, సోషల్ మీడియాని చూసుకొని భయప్రాంతులు చేస్తూ ఈ రాష్ట్రంలో నియంత పరిపాలన, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన కొనసాగుతుంటే ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన చంద్రబాబు వాళ్ళ కొడుకు లోకేష్, పవన్ కళ్యాణ్. ఈరోజు మన నగరంలో కూడా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే కడప నగరంలో ఒక ఎత్తుగా పరిపాలన జరుగుతుంది. శాసనసభ్యులు వాళ్ళకి ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, దౌర్జన్యాలు చేసే కార్యక్రమం మొన్నగాక మనం చూసాం. కడప నగరంలో ప్రథమ పౌరుడైన మేయర్గా నా ఇంటి మీదనే చెత్త వేసే కార్యక్రమం. భారతదేశంలో ఎక్కడ కానీ మేయర్ ఇంటి మీద చెత్త వేసిన దాఖలు లేవు. కడప నగరంలో ప్రశ్నిస్తే హక్కు ఉండకూడదు. దాన్ని ప్రశ్నిస్తే హక్కుని, నోరుని నలిపే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. మా పార్టీ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి ఇక్కడ ఉండే 19 రూములు, ఈ రూముల్లో అతనికి కూడా రూమ్ ఉందని ఎంతోమంది చిన్న సన్నకారు చిన్న సన్నకారు వ్యాపారస్తుల్ని అతనికి రూమ్ ఉందని అందరి రూముని ఒకే గాటి కట్టి ఏదో టీ స్టాలో, మెకానిక్ షాపు, హార్డ్వేర్ షాపు, కడప స్పోర్ట్స్ మెటీరియల్ షాపు, చిన్న చిన్న షాపులు జరుపుకునే అనామకులను కూడా టార్గెట్ చేస్తూ రూములన్నీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా 19 రూముల్లో మా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తాను రూమ్ ఉందని అన్ని రూముల్ని ఘాటి కట్టేసే ప్రయత్నం అక్కడ చూశారు మీరే. కార్పొరేషన్ ఒక టాయిలెట్ 30 లక్షల రూపాయలతో కట్టింది, అదేమో రోడ్డు మీదకి ఉంది. వీళ్ళ రూములన్నీ ఎన్నిక్కున్నాయి. ఎంక్రోచ్మెంట్ అంటే ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు, అన్నీ కడతానే కూడా ఎటువంటి పబ్లిక్ కానీ ఎవరు కానీ ఎంక్రోచ్మెంట్స్కి లేకుండా లోపలికి వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ కొద్దిగా అంతో ఇంతో ఉంటే పూర్తిగా అన్ని రూముల్ని కూడా డిమాలిష్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం కక్ష సాధింపు, జయచంద్రారెడ్డిని ఏ విధంగా ఇబ్బంది కలిగాలి అని తాపత్రయంలో ఆ ఉండే రూములందరికీ కూడా డిమాలిష్ చేయడం చాలా దారుణమైన విషయం. నిజంగా వాళ్ళందరూ కూడా 2007 ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అందరూ కలిసి ఈ రూముల్ని వేలం వేసుకొని పబ్లిక్ యాక్షన్లో వేలం వేసుకొని ఆ రోజుల్లో 5 లక్షలు, 6 లక్షలు రూపాయలు, 7,50,000 రూపాయలు రూము పాటలు పాడుకొని ఈ రోజుకి కూడా రెంట్లు కడుతూ వాళ్ళకి వ్యాపారం జరిగినా కూడా జరగకపోయినా కూడా కరోనా టైంలో 2.5 సంవత్సరం మూసినా కూడా రెంట్లు బరాయిస్తూ వాళ్ళ రూములు నడుపుకుంటుంటే ఆ రూముల్ని డిమాలిష్ చేసే కార్యక్రమం చూశారు. మీరు అందరూ చూశారు. ఈరోజు కడప నగరంలో ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ఈరోజు కడప నగరంలో 30 అడుగుల రోడ్లు వదిలేసి వెంచర్స్ చేసిన వాళ్ళకు కూడా అన్ని వెంచర్స్ బ్యాన్ చేసేసి ఇల్లు కట్టేని కార్యక్రమం జరుగుతుంది. కేవలం ఆ వెంచర్లలో వాళ్ళకి ముడుపులు ఇవ్వాలని. కడప నగరంలో ప్రతి సంవత్సరం 2,000, 3,000 పైచీలకు ప్లాన్లు అప్రూవల్ జరుగుతున్నాయి. కానీ ఈ ఒక్క సంవత్సరంలో ఒక 500 అంటే 500 ప్లాన్లు కూడా అప్రూవల్ కాని పరిస్థితి ఉందంటే ఇక్కడ కప్పం కట్టే పరిస్థితి. మొన్న ఒక సంవత్సరంలో ఈరోజు కడప నగరంలో ఎక్కడ చూసినా నియంత పరిపాలన. ఎంతో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ చిన్న కార్లు, చిన్న షాపులు పెట్టుకుంటూ నడుపుకుంటే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసే పని. బయట ఎవరన్నా కూర్చున్నా కూడా టీ బంకులు కాడ కూర్చున్నా కానీ అక్కడ ఎవరు కూర్చున్నారు ఆ షాపును మూయించండి,
ఆ షాప్ కాడ ఎవరు కూర్చునేదానికి లేదని నియంత పరిపాలన కొనసాగుతున్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ రూముల వారికి అందరికీ కూడా అండగా ఉంటాం. అవసరమైతే కోర్టు న్యాయస్థానానికి వెళ్తాం. ఏ నోటీస్ ఇవ్వకుండా ఈ రూములు డెమాలిష్ చేయడం చాలా దారుణమైన విషయం. ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది, ముందు నోటీస్ ఇవ్వాలి, దానికి 15 రోజులు టైం ఇవ్వాలి, వాళ్ళు రిమూవ్ చేయకుంటే రిమూవ్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా లేకుండా కేవలం ఒక్క రోజులో సాయంకాలం 6 గంటలకు వచ్చి మీరే అందరూ పత్రికా విలేకరులు అందరూ చూశారు, అన్ని రూములు చూశారు. ఎంత హీనాతిహీనంగా రూములు డెమాలిష్ చేసి ఒక టీ స్టాల్ రేపు మన్నాడో ఇంకా రూమ్ని మాడిఫికేషన్ చేసి వ్యాపారం జరిగేట్టు చేసుకోవాలని చేస్తుంటే ఆ రూమును కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి. నిజంగా వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కక్ష ఉంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి, కానీ రూములు వాళ్ళ మీద అందరి మీద తీర్చుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద హైకోర్టు కూడా మేము పోయి న్యాయం చేస్తాం. ఖచ్చితంగా ఈ రూముల వాళ్ళకు కూడా అండగా నిలబడి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ వాళ్ళకందరికీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా కొనసాగితే రేపు పుట్టగతులు ఉండవు. రేపు తెలుగుదేశం మీ నాయకుడు మహానాడుకు వస్తున్నాడు. ఇలాంటి అరాచకాలన్నీ కూడా పత్రికా ముఖంగా మీ మీడియా ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేస్తాం. నిజంగా ఇంత నియంత పరిపాలన ఎక్కడ చూడలేదు. ఎక్కడైనా ఉంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళతో పాటు అనామకులను కూడా టార్గెట్ చేసుకొని తీసుకోవడం చాలా దారుణం. ఎప్పుడో 2005లో వాళ్ళు వేలం పాటలో పాడుకొని యాక్షన్ పాడి బిడ్డు కూడా ఓపెన్ చేసి ఓపెన్ యాక్షన్లో పాడుకొని చేసుకునే వాళ్ళని ఈరోజు ఒక కక్ష సాధింపు చర్యలో ఒక వ్యక్తిని కక్ష తీర్చుకునే దానికి మొత్తం రూములన్నీ కూడా అతని అనుకొని చేయడం చాలా దారుణం. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. మేము ఖచ్చితంగా దీని మీద హైకోర్టు కూడా పోయి వితౌట్ నోటీస్ డెమాలిష్ చేసేందుకు వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా కట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఎక్కువైతే కాస్ట్ అవుతుంది. స్క్వేర్ ఫీట్ 700, స్క్వేర్ ఫీట్ 800 రాజేష్, అది ఎందుకు పలుకుంటా ఇంట్లో కాడ ఇంత పలుకుంటాను. అది ఎందుకు పలుకుంటా అది అడ్డమే కదా. అది మెయిన్ రోడ్ ఉంది, దాని కూడా పలుకుంటారు కదా. అంటే ఖచ్చితంగా మీరు కూడా